హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన కిచెన్ స్టోరేజ్ కలెక్షన్ మొత్తం మీకు చూపించబోతున్నాను. అసలు ఈ వర్త్ అయినా, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను నా కిచెన్ని టోటల్గా ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకే మీషో నుంచి డిఫరెంట్ సైజ్లో స్టోరేజ్ బాక్సెస్ ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అనేది చాలా డీసెంట్గా వచ్చింది. ఏ బాక్స్ కూడా డ్యామేజ్ కాలేదు. అన్ని ప్రోడక్ట్స్ సేఫ్గా వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ని ఓపెన్ చేసి దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ లార్జ్ స్టోరేజ్ కంటైనర్స్, దీని గురించి మాట్లాడదాం. దీంట్లో మనం పెసర్లు, పప్పులు, ఇంకా గ్రోసరీ ఐటమ్స్ స్టోర్ చేయడానికి పర్ఫెక్ట్ అండి. ఎయిర్ టైట్ లిడ్ ఉండడం వల్ల మాయిశ్చర్ లోపలికి వెళ్ళదు, ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్ షెల్ఫ్లో కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి లోపల ఏముందో ఈజీగా కనిపిస్తుంది. మనం ఫాస్ట్గా తీసుకోవచ్చు. నాకు పర్సనలీ ఈ బ్లాక్ లిడ్ డిజైన్ చాలా నచ్చింది. మోడర్న్ కిచెన్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. నేనేమేమి వేసానో చూడండి. ఈ బాక్సెస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 750 గ్రామ్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. ఇవన్నీ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేయండి. ఇప్పుడు మీడియం సైజ్ కంటైనర్స్కి చూద్దాం. వీటిలో షుగర్, సాల్ట్, కారం, పసుపు, ఉప్పు ఇలా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ కూడా స్మూత్గా ఉంది. డైలీ యూస్కి అయితే చాలా కన్వీనియంట్. ట్రాన్స్పరెంట్ బాడీ వల్ల రీఫిల్ చేయాల్సిన టైం ఈజీగా తెలుస్తుంది. అండ్ మనకి ఏది దేంట్లో ఉంది అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు ట్రాన్స్పరెంట్ వల్ల. నేను ఈ కంటైనర్స్లో కారం, ఉప్పు, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అయితే స్టోర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 4-in-1 స్టోరేజ్ కంటైనర్స్. ఒక్క కంటైనర్లో 4 సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవి నాకు ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. దాల్, రైస్, షుగర్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ని మిక్స్ అవ్వకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. 4 ఐటమ్స్ని పెట్టుకోవచ్చు మనం, 3 or 2 అండ్ సింగిల్ ఐటమ్ని కూడా మనం పెట్టుకోవచ్చు. పైన 4 సపరేట్ లిడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ ఓపెన్ చేసినా ఇంకో సైడ్ డిస్టర్బ్ అవ్వదు. ఎయిర్ టైట్ డిజైన్ వల్ల ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెంట్ బాడీ వల్ల లోపల ఏముందో ఈజీగా కనిపిస్తుంది. కిచెన్ షెల్ఫ్లో కూడా క్లీన్ అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. నేను ఇదైతే 4 వేస్లో యూజ్ చేస్తున్నాను. ఒక దాంట్లో కందిపప్పు, ఇంకో దాంట్లో పెసరపప్పు, ఎర్రపప్పు అండ్ పల్లీలను అయితే వేస్తున్నాను. శాంపుల్కి నేను ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను, మిక్స్ అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ కంటైనర్స్. చిన్న చిన్నగా క్యూట్గా ఎంత బాగున్నాయో కదా. ఇవి వచ్చేసి గ్లాస్ కంటైనర్స్. ఇది తక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, సోంపు, సగ్గుబియ్యం ఇలాంటి ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తున్నాను. లేదంటే బాదాం, జీడిపప్పు, పిస్తా, పంప్కిన్ సీడ్స్ ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పైస్ ర్యాక్. దీంట్లో స్పైసెస్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. స్పైసెస్ కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఒకటే బాక్స్లో అన్ని స్పైసెస్ని స్టోర్ చేసుకోవచ్చు. దీనికి స్పూన్స్ కూడా వస్తున్నాయి. నేను దీంట్లో అయితే ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా అండ్ దాల్చిన చెక్క, షాజీరా మిక్స్ అయి ఉంది. అది లవంగాలు, మరాఠీ మొక్క ఇవన్నీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ టీ, షుగర్, కాఫీ కంటైనర్స్ గురించి మాట్లాడదాం.
ఆ డిజైన్ అండ్ కలర్ కానీ చాలా ఎలిగెంట్గా ఉంది. కిచెన్ కౌంటర్ మీద పెట్టిన ప్రీమియం లుక్ వస్తుంది. అసలు లిడ్ కూడా టైట్గా క్లోజ్ అవుతుంది. సింపుల్ డిజైన్ అయినా క్లాసీ లుక్ ఇస్తున్నాయి. నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా షుగర్ ఏదో, కాఫీ ఏదో, టీ పౌడర్ ఏదో మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 4-in-1 కంటైనర్. దీంట్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే ఇదైతే ఓపెన్ అవుద్ది. 4 ఐటమ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మిడిల్లో వాల్స్ లాగా వచ్చాయి, సో దాంట్లో అయితే మనం వేసుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి లోపల ఏముందో ఈజీగా మనకు కనిపిస్తుంది. అండ్ లిడ్ కూడా టైట్గా క్లోజ్ అవుతుంది కాబట్టి బయటికి ఏం లీక్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ లిటిల్ 5 స్టార్స్. ఇవైతే ఎంత బాగున్నాయి అసలు. దీంట్లో మనం పెప్పర్ పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా ఇలాంటి పౌడర్స్ని మనం పెట్టుకోవచ్చు. దీనికి లిడ్లో 2 సైడ్స్ ఉన్నాయి. దీంట్లో మనం కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, అండ్ ఎక్కువ అమౌంట్లో కావాలి అంటే అది కూడా ఉంది. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి లిడ్లో. దీంట్లో చూపించడం మర్చిపోయాను నేను. నెక్స్ట్ వచ్చేసి రొటేటింగ్ స్టాండ్ విత్ కంటైనర్స్. దీంట్లో చిన్న చిన్న ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడో తీసుకున్నాను నేను, బాగుందనేసి పెట్టాను. నా దగ్గర అయితే ఇప్పుడు పెట్టడానికి ఏం లేవు, సో నేను ఖాళీగా ఉంచేసాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆయిల్ జార్ అండి. ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్. ఇక్కడ ఈ గన్ లాగా ఉంది, ప్రెస్ చేస్తే ముందు నాజిల్ నుంచి అయితే స్ప్రింకిల్ లాగా ఆయిల్ వస్తుంది. ఇక్కడ బటన్ని వెనక్కి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అయితే వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్ చాపింగ్ బోర్డ్. ఇది వచ్చేసి వుడ్తో రెడీ చేశారు. ఆ డిజైన్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. వెజిటేబుల్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ ప్రోడక్ట్స్ మీషో నుంచి తీసుకున్నాను. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, నచ్చితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.